తుర్లుపాడు ఎంపీడీఓపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఎంపీడీఓ కార్యాలయం గత 5 ఏళ్లుగా దళిత మహిళా పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ పదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లో భర్తతో కలిసి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఇక మంచినీరు కావాలని ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ అడగడంతో నీళ్లు తీసుకెళ్లాలని అంతలో చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకురాలు ఎంపీడీఓ కార్యాలయం నందు ఆందోళనకు దిగారు. దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. రోజుకు దళిత మహిళలపై పెరుగుతోన్న లైంగిక దాడులను అరికట్టాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి జయరావు పోలీసులను కోరారు. జరిగినటువంటి మహిళపై దాడికి సంబంధించిన దాంట్లో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి నేత్రపల్లి జయరాజ్ విజ్ఞప్తి. ఎంపీడీఓ కార్యాలయం నుండి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలపై మేము ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు సభ్య సమాజంలో మహిళలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వాలు అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నామని చెప్పిన పేరుతో పూర్తి స్థాయిలో రక్షణ పేరుతో ఇక్కడ మహిళలకు సంబంధించిన దాంట్లో రక్షణకు సంబంధించిన దాంట్లో అధికారులు పూర్తి స్థాయిలో స్పందించే క్రమంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను కొంత మనం గమనించాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఎంపీడీఓ గారు సోమవారం రోజు ఒకసారి దాడి చేసే ప్రయత్నం చేశాడు. దాడి చేసే క్రమంలో సోమవారం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు, కానీ ఆ రోజు స్పందించలేదు. మంగళవారం రోజు ఆమె సెలవు పెట్టుకుని మరుసటి రోజు రాలేదు. అంటే ఆమె ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు కొంత భయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మరలా బుధవారం రోజు వచ్చిన తర్వాత బుధవారం రోజు అదే క్రమంలో ఎంపీడీఓ గారు సాయంత్రం పూట ఆమెపై లైంగిక దాడికి పాల్పడినటువంటి పరిస్థితి అమానుషమైనటువంటి